ఉగాది పర్వదినం సందర్భంగా హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్స్. గ్రూప్ 1, 2, 3, 4 SI, AEO, వెటర్నరీ అసిస్టెంట్, JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా 2000 రూపాయలు మాత్రమే. హిస్టరీ, ఎకానమీ, పాలిటీ వంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా 500 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ మార్చి 29 నుండి ఏప్రిల్ 3 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ అనే అంశంతో డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా వార్తలు నిలిచింది. డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అంటున్నాను. డైమండ్ సిటీ ముఖ్యంగా మీకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ప్రశ్నలు అడుగుతారు. డైమండ్ సిటీ అని ఏ నగరాన్ని పిలుస్తారు, ఏ పట్టణాన్ని పిలుస్తారు అంటారు. సో సూరత్ సిటీ. సూరత్ సిటీ అనగానే ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి? గుజరాత్ రాష్ట్రం. సో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ సిటీ లేదా డైమండ్ సిటీ ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ప్రత్యేకత దేనికి సంబంధించి? ఇండియాస్ ఫస్ట్, భారతదేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి అంటే దేశంలోనే మొట్టమొదటిసారి స్టీల్ రోడ్ నిర్మాణం పూర్తయి ఒక పట్టణం వార్తలు ఇచ్చింది. స్టీల్ రోడ్ మనందరం చూస్తూ ఉంటాం కదా, స్టీల్ ఉక్కు అంటాం. సో అలా స్టీల్ స్లాగ్ ఉంటుంది కదా, స్టీల్ స్లాగ్ అంటే ఏంటంటే మనకు ఐరన్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, ఐరన్ ఇండస్ట్రీలో ఉత్పత్తి అయ్యే వేస్ట్ ఏదైతే ఉంటుందో, వేస్ట్ అన్నట్టు. సో ఐరన్ ఇండస్ట్రీలో ఉండే వేస్ట్ ఏదైతే ఉంటుందో, వేస్ట్ స్టీల్ ఏదైతే ఉంటుందో దాన్ని రా మెటీరియల్గా ఉపయోగించి దాన్ని సింపుల్గా రీయూజ్ చేయడం జరిగింది. అలా స్టీల్ స్లాగ్తో ఒక రహదారిని నిర్మించడం జరిగింది. ఎక్కడ చేశారంటే సూరత్లోని హజీరా ఇండస్ట్రియల్ ఏరియాలోని గుర్తుంచుకోండి. హజీరా ఇండస్ట్రియల్ ఏరియా ఒక పారిశ్రామిక ప్రాంతం. ఆ పారిశ్రామిక ప్రాంతం ఏంటి? హజీరా ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక స్టీల్ రోడ్ నిర్మించడం జరిగింది. సో స్టీల్ రోడ్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? డైమండ్ సిటీ గుర్తుకు రావాలి, సూరత్ పట్టణం గుర్తుకు రావాలి. గుజరాత్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. స్టీల్ స్లాగ్తో నిర్మించబడిన ఒక రహదారి దాదాపు 1 కిలోమీటర్ డిస్టెన్స్తో, సో 1 కిలోమీటర్ పొడవైన రహదారి, 6 లేన్ రోడ్ని, 6 లేన్, సో 6 వరుసల రహదారిని నిర్మించడం జరిగింది. మరి ఈ రహదారిని ఎవరు నిర్మించారు అంటారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే CSIR, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, CRRI, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భారతదేశంలో రహదారులకు సంబంధించిన పరిశోధన కేంద్రం అన్నట్టు, పరిశోధన సంస్థ. ఎక్కడ హెడ్ క్వార్టర్ అంటే న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది. మరియు టెక్నాలజీ వాజ్ ప్రొవైడెడ్ బై నీతి ఆయోగ్ సహకారం కూడా ఉంది. మరి నిర్మాణ బాధ్యతను మొత్తం ఎవరు చూసుకున్నారంటే ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ఇండియా సంస్థ. మిట్టల్ అనగానే స్టీల్ సంస్థ గుర్తుకొస్తుంది. సో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ సంస్థ వారి ఆధ్వర్యంలో, నీతి ఆయోగ్ వారి టెక్నాలజీ ఆధారంగా, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి సహకారంతో ఒక రహదారిని నిర్మించడం జరిగింది. సింపుల్గా ఈ 4 గురించి గుర్తుంచుకోండి. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నీతి ఆయోగ్, ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ఇండియా అనే సంస్థ వీరి సహకారంతో దేశంలోనే మొట్టమొదటిసారి కామన్గా రహదారి రోడ్డు నిర్మాణం అంటే మనం డాంబర్ చూస్తూ ఉంటాం. డాంబర్ అంటాం మన వాడుక భాషలో, తారు రోడ్డు అంటాం, బ్లాక్ టాప్ అంటాం. అలాంటిది ఈ రోడ్డు మొత్తాన్ని కూడా స్టీల్తో, మొత్తం కూడా ఉక్కుతో నిర్మించడం జరిగింది. మరి ఆ ఉక్కు వేస్ట్ ఉక్కు, స్టీల్ స్లాగ్ ఉంటుంది కదా, స్టీల్ ఇండస్ట్రీలో ఉత్పత్తి అయ్యే వేస్ట్ స్టీల్ ఏదైతే ఉంటుందో ఆ స్టీల్ని ఇక్కడ రా మెటీరియల్ ఉపయోగించి 1 కిలోమీటర్ పొడవైన రహదారిని 6 లేన్స్తో నిర్మించడం జరిగింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. దేశంలోనే మొట్టమొదటి కాబట్టి ఖచ్చితంగా పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇండియాస్ ఫస్ట్, ఇండియాస్ హైయెస్ట్, ఇండియాస్ లార్జెస్ట్, వరల్డ్స్ సూపర్లేటివ్ కానివ్వండి, ఇలాంటి అంశాలు తరచు మనం చూస్తున్నాం. వీటిని ప్రత్యేకంగా ఒక చార్ట్ రూపంలో ప్రిపేర్ అవ్వండి.
అలా ఇటీవల గుజరాత్ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో తరచూ వార్తలు నిలుస్తుంది. నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ సెంటర్ అని చెప్పేసి నిన్నటి క్లాస్లో కూడా డిస్కస్ చేశాను. అది ఎక్కడ ఏర్పాటు అవుతుంది? గుజరాత్ రాష్ట్రంలోని లోతాల్ సిటీలో ఏర్పాటు అవుతుంది నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ ఈ సెంటర్. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల నేషనల్ మ్యారిటైమ్ ఆర్బిట్రేషన్ సెంటర్ అనే అంశాన్ని కూడా మనం చూసాం, గాంధీనగర్లో ఏర్పాటైంది. ఇలాంటి అంశాలు ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకమైన అంశాలు ఏవైతే మనం డిస్కస్ చేసాం వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. నిన్నటి క్లాస్లో కూడా గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి కెవాడియా ప్రాంతం మరొకసారి వార్తలు ఇచ్చింది. కెవాడియా అనగానే ప్రపంచంలో అతిపెద్ద విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం. అలాంటి కెవాడియా ప్రాంతంలో ఆది బజార్ ఉత్సవాలు ప్రస్తుతం నడుస్తున్నాయి. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ప్రధానమంత్రి సంగ్రహాలయ వార్తలు నిలిచింది. ప్రధానమంత్రి సంగ్రహాలయ ఇంగ్లీష్లో ఏమంటామంటే మ్యూజియం ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్. మ్యూజియం ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ అంటే ఏంటి? ప్రధానమంత్రులు. సో భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ప్రధానమంత్రులు ఎవరైతే ఉంటారో ఆల్మోస్ట్ ఒక 14 ప్రైమ్ మినిస్టర్స్ సంబంధించిన ఒక మ్యూజియం అన్నట్టు. మ్యూజియం అంటేనే చారిత్రక వస్తువులు, మనం ఎప్పటికీ చూడాల్సిన వస్తువులు, ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన కొన్ని జ్ఞాపకాలను చూపించే ఒక ప్రత్యేకమైన స్థలం. అలాంటిది ప్రధానమంత్రి సంగ్రహాలయ లేదా మ్యూజియం ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ ఎక్కడ ఏర్పాటు అవుతుంది అంటే న్యూఢిల్లీలో ఏర్పాటు అవుతుంది. దీని యొక్క కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అంటే 270 కోట్లు. దీని యొక్క శంకుస్థాపన ఎప్పుడు ప్రారంభమైందంటే 2018 సంవత్సరంలో ప్రారంభమైంది. యాక్చువల్గా 2019 సంవత్సరంలోనే నిర్మాణం ముగుస్తుంది అనుకున్నాం. ఆ తర్వాత కొంత డిలే అవ్వడం, కరోనా పాండమిక్ సమయంలో డిలే అవ్వడం కానివ్వండి, చాలా కారణాల వల్ల డిలే అవుతూ వస్తుంది. అలాంటిది ఇటీవల దీని నిర్మాణం ఆల్మోస్ట్ పూర్తయిపోయింది. ప్రధానమంత్రి సంగ్రహాలయ నిర్మాణం పూర్తయినట్లే. దీన్ని ఎప్పుడు ప్రారంభించబోయే అవకాశాలు ఉన్నాయంటే రానున్న ఏప్రిల్ 14 అనగానే ఒక ప్రముఖుని జన్మదినోత్సవం. ఎవరి బర్త్డే? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా దీన్ని ఓపెన్ చేయబోతున్నారట, ప్రారంభించబోతున్నారట, ఇనాగ్రేట్ చేయబోతున్నారట. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ప్రధానమంత్రి సంగ్రహాలయం అంటే ఒక మ్యూజియం. భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు విధులు నిర్వర్తించిన ప్రధానమంత్రులు ఎవరైతే ఉంటారో మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి నుండి ఇప్పటి వరకు ప్రతి ఒక్క ప్రధానమంత్రికి సంబంధించి వారు వాడిన పెన్నులు కానివ్వండి, వారికి సంబంధించిన న్యూస్ పేపర్ ఆర్టికల్స్ కానివ్వండి, చరిత్ర కాలం నుండి జవహర్లాల్ నెహ్రూ గారు ఏమైనా మాట్లాడారనుకోండి, తనకి సంబంధించిన ఒక మీడియా క్లిప్పింగ్ ఉంటుంది, పేపర్ క్లిప్పింగ్, అలాంటివి కానివ్వండి. ఒక్కొక్క ప్రధానికి కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఉంటాయి. కొంతమందికి సంబంధించి బ్యాగులు ధరించడం కానివ్వండి. అలా భారతదేశ ప్రధానులు ఎవరైతే ఉంటారో చరిత్రకి సంబంధించి వారందరికీ సంబంధించిన జ్ఞాపకాలు ఏవైతే మిగిలిపోయాయో వాటిని ప్రదర్శించే ప్రత్యేకమైన ప్రాంతమే ఈ మ్యూజియం ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్. ఏప్రిల్ 14న దీన్ని ప్రారంభించబోతున్నారంట. ఇదొకటి ఇంపార్టెంట్. ప్రారంభించిన తర్వాత దీని యొక్క ప్రత్యేకతలను మనం చూద్దాం. అండ్ నెక్స్ట్, సో రైలు పట్టాలపైన రైలు ప్రమాదాల కారణంగా చాలా వరకు కూడా ఏనుగులు మరణిస్తున్నాయి. సింపుల్ కొన్ని గణాంకాలను చూద్దాం. 2017, 2018 మధ్యకాలంలో భారతదేశంలో దాదాపు 19 ఏనుగులు ఎక్స్క్లూజివ్గా రైలు ఢీకొని చనిపోయాట, రైల్ యాక్సిడెంట్ ద్వారా చనిపోయాయంట. అండ్ 2018, 2019 మధ్యకాలంలో ఈ సంఖ్య 14 ఉందంట. ఆ తర్వాత 2019, 2020 మధ్యకాలంలో ఈ సంఖ్య 12కి వచ్చిందంట. సంఖ్య మాత్రం జీరోకి రావట్లేదు. ఎంత టెక్నాలజీ పెరిగినా ఇటీవల కాలంలో రైలు ప్రమాదాలకు సంబంధించి మనకు సంబంధించి కవచ్ అనే ప్రోగ్రామ్ని కూడా చూసాం. ఎన్ని ప్రమాదాల నివారణ చేసినా కూడా రైలు పట్టాలపైన ఏనుగులు మరణించడం అనేది మాత్రం సర్వసాధారణంగా రెగ్యులర్గా మారిపోయింది. అలా రైలు పట్టాలపైన మరణిస్తున్న, రైలు ఢీకొని మరణిస్తున్న ఏనుగులను సంరక్షించే భాగంగా 2 మంత్రిత్వ శాఖల మధ్య ఒక పర్మనెంట్ కోఆర్డినేటింగ్ కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్టుగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు చేసిన ప్రకటన ఈరోజు వార్తలు ఇచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ ఏం చెప్పారంటే ఒక పర్మనెంట్ కోఆర్డినేటింగ్ కమిటీ అంట. పర్మనెంట్ కోఆర్డినేటింగ్ అంటే సహకారం, ఒక కమిటీని ఏర్పాటు చేయబోతున్నారట. పర్మనెంట్ కోఆర్డినేటింగ్ కమిటీ. మరి ఇంకొక మంత్రిత్వ శాఖ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, ఎందుకంటే రైలు ప్రమాదాలు కదా. సో రైల్వే మినిస్ట్రీ మరియు ఎన్వైర్న్మెంట్ మినిస్ట్రీ, ఎందుకంటే వన్యప్రాణులకు సంబంధించి, జంతువులకు సంబంధించి కాబట్టి ఈ 2 మంత్రిత్వ శాఖల సహకారంతో ఒక పర్మనెంట్ కోఆర్డినేటింగ్ కమిటీని ఏర్పాటు చేస్తుంది భారతదేశంలో. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఏనుగుల మరణాలు కామన్గా చూస్తూ ఉంటాం. ఏనుగుల మరణాలకు చాలా కారణాలు ఉంటాయి, కానీ ఏనుగుల మరణాల విషయంలో 2వ అతిపెద్ద కారణంగా రైలు ప్రమాదం, రైలు యాక్సిడెంట్ చూడొచ్చు. మొట్టమొదటి కారణం ఏంటంటే ఎలక్ట్రిక్యూషన్. మనకు విద్యుత్కి సంబంధించి
కరెంటు షాక్ కొట్టేసి ఏనుగులు మరణించడం అనేది మొదటి రీజన్. తర్వాత సెకండ్ రీజన్ ఫర్ ఎలిఫెంట్ డెత్ ఏంటంటే ఈ రైలు పట్టాల నుండి ట్రాక్ దాటుతూ చీకట్లో కానివ్వండి, ముఖ్యంగా రైల్వే ట్రాక్ నిర్మాణం అంటేనే మనకు ఫారెస్ట్ ఏరియాలో నిర్మితం అవుతుంది, ఫారెస్ట్ ప్రాంతాలు. అందుకే చూడండి రైల్వే ప్రాంతంలో ఎక్కువగా చుట్టూ కూడా చెట్లు ఉంటాయి, కొన్ని ఫారెస్ట్ ఏరియాలకు వెళ్ళి కూడా రైలు ప్రయాణిస్తూ ఉంటాయి. అలా ఫారెస్ట్లో ఉండే వాటి ఆవాసం ఉండే ఏనుగులు ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే మధ్యలో ట్రాక్ ఉంది. సో ఏనుగులు డైరెక్ట్ ఈ ట్రాక్ దాటడానికి వస్తాయి, స్పీడ్గా వస్తున్న ట్రైన్ ఏం చేస్తుంది వాటిని ఢీకొనడం జరుగుతుంది, అలా స్పాట్ డెడ్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పర్మనెంట్ కోఆర్డినేటింగ్ కమిటీ వీటికి సంబంధించి సైన్ బోర్డ్స్ పెట్టడం కానివ్వండి, సైన్ బోర్డ్స్ అంటే గుర్తింపు. లోకో పైలట్ ఉంటాడు కదా, లోకో పైలట్ అంటే ట్రైన్ నడిపేవాడు అన్నట్టు. లోకో పైలట్కి ఏ ప్రాంతం నుండి అయితే ఏనుగులు కూడా ఎక్కడ పడితే అక్కడ రహదారిని దాటవు, కొన్ని ప్రాంతాల నుండి మాత్రమే ఏనుగులను మనం మార్పు చూడడం జరుగుతుంది. ఆ ప్రాంతాలు ఎక్కడైతే ఫారెస్ట్లో ఏనుగులు ఒకే ప్రాంతం నుండి ఎక్కువగా తరలి వెళ్తాయో ఆ ప్రాంతంలో సైన్ బోర్డ్స్ పెట్టడం కానివ్వండి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ చుట్టుపక్కల మొత్తం కూడా ఎక్కువగా దట్టమైన చెట్లు ఉన్నాయనుకోండి, ట్రైన్ వెళ్తుంది అనుకోండి, దగ్గరకు వచ్చే వరకు కూడా డైరెక్ట్గా ఏనుగే కనబడుతుంది. సో ఏం చేయాలి, ఈ వెజిటేషన్ మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తారంట. వెజిటేషన్ క్లియర్ చేయడం కానివ్వండి, అండ్ ఎకో బ్రిడ్జెస్ నిర్మించడం కానివ్వండి. సో వీటికి సంబంధించి రహదారికి సంబంధించి సో డౌన్లో ప్రత్యేక మార్గాన్ని నిర్మించడం కానివ్వండి, అలాంటి కార్యాచరణ చేస్తారన్నట్టు. సో అలా ఏనుగుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఒక పర్మనెంట్ కోఆర్డినేటింగ్ కమిటీ అనేది వార్తలో నిలిచింది. 2 మంత్రిత్వ శాఖల సహకారంతో గుర్తుంచుకోండి. ఇందాక చెప్పిన స్టాట్స్ 1914-12 గుర్తుంచుకోండి. ఇప్పటికి కూడా ఏనుగుల ప్రమాదాలను మనం చూస్తున్నాం, ముఖ్యంగా ఈ రైలు ఢీకొనేసి. ఇటీవల కాలంలో ఏనుగులకు సంబంధించి చాలా అంశాలు మనం చూసాం. రీహ్యాబ్ అనే ఒక ఇనిషియేటివ్, రీహ్యాబ్ అంటే కేవీఐసి, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వారు రీహ్యాబ్ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చారు. రెడ్యూసింగ్ ఎలిఫెంట్ హ్యూమన్ అటాక్స్ యూజింగ్ బీస్. తేనెటీగల ఆధారంగా అవి క్రియేట్ చేసే బజ్ సౌండ్ ఉంటుంది కదా, ఆ బజ్ సౌండ్ ఆధారంగా ఏనుగులు జనావాసాల్లోకి రాకుండా అడ్డుకట్ట వేయడం అన్నట్టు, ఒక గోడ లాంటి నిర్మాణం అన్నట్టు. ఆ బజ్ సౌండ్ వినగానే ఏనుగులు భయపడతా ఉంటాయి అన్నట్టు. సో అలా రెడ్యూసింగ్ ఎలిఫెంట్ హ్యూమన్, ఏనుగులకి మరియు మ్యాన్కి మధ్య కాన్ఫ్లిక్ట్ తగ్గించడం, వేటి సహకారంతో, బీస్ తేనెటీగల సహకారంతో. ఇలాంటివి ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి. పోటీ పరీక్షలు అడుగుతారు. వన్యప్రాణుల సంరక్షణ అనేది మనకు ఖచ్చితంగా ఏ పోటీ పరీక్ష తీసుకున్నా, ఏ స్థాయి పోటీ పరీక్షకు కూడా అడిగే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ సిడ్బి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్మాల్ చిన్న ఇండస్ట్రీ పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించబడిన ఒక బ్యాంక్, ఒక జాతీయ బ్యాంకు ఇండస్ట్రీస్ సంబంధించి. అదే వ్యవసాయం గ్రామీణ అభివృద్ధి అంటే నాబార్డ్. సో సిడ్బి యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ లక్నో, యూపీ కేంద్రంగా పనిచేస్తుంది. మరి సిడ్బి ఇటీవల ఒడిషా రాష్ట్రానికి దాదాపు 837 కోట్ల రూపాయల స్పెషల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ డిక్లేర్ చేసింది. స్పెషల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ 837 crores. మరి సిడ్బి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే ఒడిషా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి? ఎంఎస్ఎంఈ అభివృద్ధి, ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు. భారతదేశంలో పరిశ్రమల రంగాన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే, పరిశ్రమల రంగంలో 100 మంది కార్మికులు పనిచేస్తే ఆ 100 మందిలో 80 మందికి ఉపాధి కల్పిస్తోంది ఎంఎస్ఎంఈ. అలాంటి ఎంఎస్ఎంఈ సెక్టార్ని అభివృద్ధి చేయడానికి ఒడిషా రాష్ట్రంలో ఈ సిడ్బి రుణాలు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఉపయుక్తంగా ఉంటుందని చెప్పేసి ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం నవీన్ పట్నాయక్ గారు చేసిన ప్రకటన వార్తలు నిలిచింది. 837 crores అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. నిన్నటి క్లాస్లో కూడా సిడ్బి మేఘాలయ ఒప్పందం మనం చూసాం. సిడ్బి మేఘాలయ ఒప్పందం, మేఘాలయ రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ సెక్టర్ అభివృద్ధి, ఈశాన్య రాష్ట్రం. ఇలాంటి ప్రత్యేకంగా నాబార్డ్ కానీ సిడ్బి కానీ ఏ రాష్ట్రానికి అయితే ప్రత్యేక సహకారం అందిస్తున్నాయో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ సాకో టీఆర్జీ 42-338 ఒక స్పెషల్ తుపాకీ, స్నైపర్ అంటాం, స్నైపర్. సాకో టీఆర్జీ 42-338 అనే ఒక స్పెషల్ రైఫిల్, అడ్వాన్స్డ్ వెపన్, స్నైపర్ అంటాం, స్నైపర్. యాక్చువల్గా దీని యొక్క శక్తి ఏ విధంగా ఉంటుందంటే 1500 మీటర్లలో దూరంలో ఉండే 1500 మీటర్లు. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ తుపాకీని కాల్చాను అనుకోండి, 1500 మీటర్ల దూరంలో ఉండే ఎలాంటి టార్గెట్నైనా కూడా ఛేదిస్తుంది. టార్గెట్ని డైరెక్ట్గా షూట్ చేయొచ్చు. అంటే 1.5 కిలోమీటర్ దూరం వరకు దీని స్ట్రెంత్ ఉంటుంది అన్నట్టు. దీని యొక్క బరువు వచ్చేసి ఆల్మోస్ట్ 5.5 kgs to 6.5 kgs ఉంటుంది బరువే. ఎందుకంటే
ఇదేదైతే ఉంటుందో అధునాతనంగా బైనాక్యులర్ సహాయంతో టార్గెట్ చేయొచ్చు, స్నైపర్ అంటాం అందుకే. సో ఇలాంటి స్నైపర్ ఈరోజు వార్తలు ఇచ్చింది. ఈ స్నైపర్స్ లేదా సాకో అనే పేరు వినగానే మనకి ఏ దేశం గుర్తుకు రావాలంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాదు, ఇక్కడ ఫిన్లాండ్ అని గుర్తుంచుకోండి. ఫిన్లాండ్. సో ఫిన్లాండ్ నుండి కొనుగోలు చేస్తున్న ఈ తుపాకులు ఏవైతే ఉంటాయో ఈ తుపాకులను ఇటీవల జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, ముఖ్యంగా లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది కదా, లైన్ ఆఫ్ కంట్రోల్, మనకు లైన్ ఆఫ్ కంట్రోల్ ఎట్ ద సేమ్ టైం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, వాస్తవాధీన రేఖ, చైనా మరియు పాకిస్తాన్తో సరిహద్దు ఉండే బౌండరీ ఏదైతే ఉంటుందో ఆ బౌండరీలో పనిచేసే ఆర్మీ వారు ఉంటారు కదా, వారికి ఈ తుపాకులను భారత ప్రభుత్వం ఇటీవల హ్యాండ్ ఓవర్ చేసింది. ఎందుకంటే సరిహద్దు వద్ద రక్షణ కవచంలో ఉండే సైనికులకు అధునాతన తుపాకులను ఇవ్వడంలో భాగంగానే గుర్తుంచుకోండి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది సాకో తుపాకులను ఎక్కడి నుండి కొనుగోలు చేస్తున్నామంటే ఫిన్లాండ్. దట్స్ ఎనఫ్. ఎందుకంటే రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడానికి ఇటీవల కాలంలో భారతదేశం వివిధ దేశాలపైన డిపెండ్ అవుతుంది. అలాంటి చాలా అంశం చూస్తాం. ఇప్పుడు మనం సాకో TRG 42-338 అధునాతనమైన స్నైపర్ రైఫిల్ అంటున్నాం. అంతకుముందు మనం సిగ్ సావర్ అని చెప్పాను. సిగ్ సావర్ తుపాకులు కూడా జమ్మూ కాశ్మీర్లో సరిహద్దు వద్ద పనిచేసే ఆర్మీకి ఇవ్వడం జరిగింది. సో సిగ్ సావర్ అనగానే అమెరికా నుండి మనం దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెగెవ్ లైట్ మిషన్ గన్స్, నెగెవ్ తేలికపాటి తుపాకులు ఏ దేశం నుండి? ఇజ్రాయెల్ నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాం. అలా తుపాకులకు సంబంధించి ఈ దేశాల పేరు గుర్తుంచుకోండి. మరియు రక్షణ రంగ అవసరాల్లో ఇటీవల తరచూ యుద్ధ విమానాలను కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. అందులో రఫేల్ యుద్ధ విమానం అనగానే ఏ దేశం గుర్తుకు రావాలి? ఫ్రాన్స్, దసో సంస్థ. మిరాజ్ 2000 యుద్ధ విమానం అనగానే ఫ్రాన్స్, దసో సంస్థ. అండ్ ఇటీవల కాలంలో సుకోయ్ యుద్ధ విమానాలు తరచూ వార్తలు ఇస్తున్నాయి. ఏ దేశం నుండి? మనకు రష్యా. సుకోయ్ అనగానే రష్యాకి సంబంధించి. అలా ఇటీవల కాలంలో డ్రోన్ల పైన డిపెండెన్సీ కూడా పెరుగుతుంది. అండ్ ఇక్కడ ఇటీవల కాలంలో C-298 ఫైటర్ జెట్స్, C-298 ఫైటర్ జెట్స్ స్పెయిన్ నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాం యుద్ధ విమానాలు. అండ్ డ్రోన్లకి సంబంధించి అధునాతన డ్రోన్లు అనగానే ఇజ్రాయెల్ గుర్తుకు రావాలి. సో డ్రోన్ల విషయానికి వస్తే హెరాన్ డ్రోన్లను మనం ఇజ్రాయెల్ నుండి కొనుగోలు చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఇటీవల సూసైడ్ స్ట్రైకర్స్ లేదా స్కై స్ట్రైకర్స్, సూసైడ్ డ్రోన్స్ లేదా స్కై స్ట్రైకర్స్ ప్రత్యేకమైన అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ని ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకుంటున్నాం. అండ్ హెలికాప్టర్ల విషయానికి వస్తే అపాచీ చినూక్ MH-60 రోమియో హెలికాప్టర్స్, ఈ 3 కూడా ఎక్కడి నుండి దిగుమతి చేసుకుంటున్నాం? మనం అమెరికా నుండి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. అండ్ రక్షణ రంగంలో మనకి ఇటీవల కాలంలో S-400 మిసైల్ సిస్టమ్ వార్తలు ఇచ్చింది. S-400 మిసైల్ సిస్టమ్ అనగానే రష్యా నుండి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. అలా రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడానికి మనం ఏ దేశంపై అయితే డిపెండ్ అవుతున్నామో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. వీటితో పాటు మిసైల్స్ కానివ్వండి, మిసైల్ అనగానే హర్పూన్ మిసైల్ అమెరికా నుండి, ఇలాంటివి ప్రత్యేకంగా. అండ్ ఇటీవల పోసిడాన్ 8I యుద్ధ విమానాలు, పోసిడాన్ 8I నావీలో సేవలు అందిస్తున్న నిఘా విమానాలు అమెరికా నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాం. రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడానికి ఏ దేశం పైన అయితే మనం డిపెండ్ అవుతున్నాం వాటి గురించి ప్రత్యేకంగా చార్ట్ రూపంలో ప్రిపేర్ అవ్వండి. అండ్ రేషన్ ఎట్ డోర్ స్టెప్ అనే ఇనిషియేటివ్తో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వార్తలు ఇచ్చింది. పంజాబ్ రాష్ట్రంలో ఇటీవలే నూతన ప్రభుత్వం ఏర్పాటైంది. ఆమ్ ఆద్మీ పార్టీ భగవత్ సింగ్ మాన్ గారు నూతన ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం తీసుకున్నారు. ప్రమాణ స్వీకారం తీసుకున్న రోజే రాష్ట్రాన్ని అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పాడు. అలా ఇటీవల మార్చి 23వ తేదీన షాహీన్ దివస్ భగత్ సింగ్కి ప్రస్తుతం ఇంపార్టెన్స్ ఇస్తున్న రాష్ట్రం. షాహీన్ దివస్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ గారు మరణించిన రోజు. ఆ రోజున రాష్ట్రంలో యాంటీ కరప్షన్కి సంబంధించి ఒక నెంబర్ను కూడా విడుదల చేశారు, 9501200200 అని చెప్పేసి. సో డైరెక్ట్గా సీఎం ఆఫీస్ లింక్ ఉందని చెప్పేసి. అలాంటి ఇనిషియేటివ్తో ఇప్పుడు పంజాబ్ రాష్ట్రం వార్తలు వచ్చింది నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక. నిన్నటి రోజు ఏం చెప్పారంటే రేషన్ ఎట్ డోర్ స్టెప్, రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి ప్రతి నెల కూడా ఒక్కొక్క వ్యక్తికి 5 కిలోల వీట్ ఏదైతే ఉంటుందో, ఎందుకంటే పంజాబ్ అంటే గోధుమలకు ఇంపార్టెన్స్ ఇస్తారు, వీట్ ఏదైతే ఉంటుందో వీటిని ₹2 కిలో చొప్పున ఇవ్వడమే కాదు దాన్ని ఇంటి వద్దకే డెలివరీ చేస్తారంట. ఇంటి వద్దనే డెలివరీ చేసేసిపోతారట. ఇక్కడ నుండి రేషన్ దుకాణాలకు వెళ్ళడం, ఆ చౌకధరల దుకాణం ఉంటుంది కదా, అక్కడ లైన్ల వెంట నిలబడము, సుదీర్ఘకాలం వెయిట్ చేయడం ఇలాంటివి అవసరం లేదు. ఎవరైతే రేషన్కి అర్హుదారులు ఉన్నారో
వారందరికీ కూడా ప్రభుత్వం ఇంటి వద్దకే ప్రత్యేకంగా ఇచ్చేసి రేషన్ మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తుందని చెప్పేసి భగవత్ సింగ్ మాన్ గారు ప్రత్యేక ప్రకటన చేశారు. మనందరికీ తెలుసు ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్ టు లైఫ్ గురించి చెప్తుంది. జీవించడం కూడా ప్రాథమిక హక్కే. అందులో భాగంగా ఫుడ్ సెక్యూరిటీ, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ఆధారంగా ప్రస్తుతం ఆహార భద్రతా కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం అమలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తే వారికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని భారత ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. దీనికి లింక్ చేసుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ వార్తలు నిలిచింది. కోజికోడ్ సిటీ ఎందుకు వార్తలు నిలిచింది అంటే కేరళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ వారు కేరళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ వారు కోజికోడ్ సిటీని ప్రత్యేకంగా గుర్తించండి అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ని సబ్మిట్ చేస్తూ వార్తలు ఇచ్చారు. ఎవరికి రిక్వెస్ట్ సబ్మిట్ చేశారంటే యునెస్కో, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునెస్కోకి సంబంధించి. యునెస్కో యొక్క యాక్రోనిమ్ ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చర్ ఆర్గనైజేషన్. ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతికి వారసత్వానికి నిలువుగా ఉండే కట్టడాలు కానివ్వండి, ప్రాంతాలు కానివ్వండి, మన సంస్కృతికి సంబంధించి ప్రత్యేక ఆనవాలను గుర్తించే ఒక ప్రముఖ సంస్థ, అంతర్జాతీయ సంస్థ. యునెస్కో హెడ్ క్వార్టర్ ఇక్కడ ప్యారిస్ ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. సో యునెస్కోకి సంబంధించి రకరకాల జాబితాలను మన వార్తలు చూస్తూ ఉంటాం. అందులో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనే అంశం ప్రపంచ వారసత్వ సంపదకి సంబంధించి, అండ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీ అనే అంశాన్ని కూడా చాలాసార్లు మనం డిస్కస్ చేశాము. అండ్ ఇటీవల క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్, సో యునెస్కోస్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో చోటు సంపాదించుకున్న జమ్మూ కాశ్మీర్ అని చెప్పాను. అలా ఈరోజు కోజికోడ్ ని లిటరేచర్ లో గుర్తించండి. సో యునెస్కో జాబితాలో కోజికోడ్ కి ప్రత్యేక స్థానం ఇవ్వండి. దేనికి సంబంధించి? క్రియేటివ్ సిటీ ఆఫ్ లిటరేచర్ విభాగంలో మనకు యునెస్కోకి సంబంధించి క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అనేది వివిధ రంగాల్లో ఒక ప్రాంతాన్ని గుర్తించడం జరుగుతుంది. అలా భారతదేశంలో ఇప్పటి వరకు 6 ప్రాంతాలు ఉన్నాయి. ఆ వివిధ రంగాలు ఏంటంటే ఎగ్జాంపుల్ ఫోక్సే కానివ్వండి, ఫోక్ కళలకి సంబంధించి, ఆర్ట్స్కి సంబంధించి కానివ్వండి, గ్యాస్ట్రానమీ ఫుడ్ హాబీస్కి సంబంధించి, గ్యాస్ట్రానమీకి సంబంధించి కానివ్వండి, అలా ఒక్కొక్క ప్రాంతం మన భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క ప్రత్యేకమైన కళకు నిలువుగా ఉంటుంది. అలా కోజికోడ్ని లిటరేచర్ విభాగంలో క్రియేటివ్ సిటీస్ జాబితాలో చోటు ఇవ్వండి అని చెప్పేసి కేరళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ వారు భారతదేశం నుండి యునెస్కోకి ఒక రిక్వెస్ట్, ఒక సబ్మిషన్ని చేస్తూ ఈరోజు వార్తలు ఇచ్చారు. ఒకవేళ కోజికోడ్ని కనుక యునెస్కో వాళ్ళు గుర్తించారనుకోండి, భారతదేశంలో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాలో చోటు సంపాదించుకున్న 7వ ప్రాంతంగా వార్తలు నిలుస్తుంది. కానీ ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క సిటీ ఉంది భారతదేశంలో. ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది. గ్యాస్ట్రానమీ విభాగంలో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో చోటు సంపాదించుకుంది. ఇటీవల జమ్మూ కాశ్మీర్ కానివ్వండి, అలా ఒకవేళ కోజికోడ్ లిటరేచర్ విభాగంలో చోటు సంపాదించుకునే అవకాశం ఉంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు యుఏఈ దుబాయ్లో ఇటీవల అనురాగ్ ఠాకూర్ గారు ఏర్పాటు చేసిన తన చేతుల మీదుగా ప్రారంభించబడిన ఒక ప్రత్యేకమైన కేంద్రం, శిక్షణ కేంద్రం అని గుర్తుంచుకోండి. తేజాస్ అనే ఒక ఇనిషియేటివ్ వార్తలు ఇచ్చింది. తేజాస్ ఇనిషియేటివ్ ఎక్కడ అంటున్నాను? యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అంటే గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్. 7 ఎమిరేట్స్ కలిస్తేనే యుఏఈ. అందులో ఒక ఎమిరేట్ దుబాయ్. దుబాయ్లో తేజాస్ ఇనిషియేటివ్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. భారతదేశం తరపున భారత ప్రభుత్వానికి సంబంధించి అనురాగ్ ఠాకూర్ గారు మినిస్ట్రీ ఆఫ్ యూత్, ప్రస్తుతం యువజన వ్యవహారాల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్కి సంబంధించి. సో ఈ తేజస్ యొక్క యాక్రోనిమ్ ఏంటంటే ట్రైనింగ్ ఫర్ ఎమిరేట్స్ జాబ్స్ అండ్ స్కిల్స్. ట్రైనింగ్ ఫర్ ఎమిరేట్స్, ట్రైనింగ్ శిక్షణ ఇస్తారు ఎమిరేట్స్, జాబ్స్ అండ్ స్కిల్స్. యువతకి ఉపాధి అవకాశాలకి సంబంధించి మరియు నైపుణ్యానికి సంబంధించిన ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి ఈ ఇనిషియేటివ్ని
భారతదేశం యుఏఈలో ఉండే యువకులు ఎవరైతే ఉంటారో వారికి ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ కానివ్వండి, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కానివ్వండి, ఉపాధికి కావాల్సిన నైపుణ్య శిక్షణను కల్పించడం దీని యొక్క ఉద్దేశం. అక్కడ భారత ప్రభుత్వం ఈ ఇనిషియేటివ్ని తీసుకొని యువతకి ప్రత్యేక నైపుణ్యాభివృద్ధిని కలగజేసి వారికి ఉపాధి పొందడానికి మార్గాన్ని వేస్తుంది అన్నట్టు. ఇదొకటి ఇంపార్టెంట్. తేజాస్ అనేది ఇటీవల ఏ దేశంలో వార్తలు ఇచ్చిందంటే యుఏఈ, భారతదేశానికి సంబంధించి. ఎవరికి సంబంధించి? యువతకి సంబంధించి. తేజాస్ యొక్క యాక్రోనిం గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ L&T సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, L&T, లార్సన్ అండ్ టోర్బో. లార్సన్ అండ్ టోర్బో ప్రముఖ నిర్మాణ సంస్థ. ఈ ఒప్పందం యొక్క విలువ ఎంత అంటే 887 కోట్లు. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో ఇండియన్ నేవీ ఉంది కదా. సో ఇండియన్ నేవీలో అధునాతనమైన నౌకలకి సంబంధించి ఆ నౌకలు 2 మల్టీ బ్యారల్, యాక్చువల్గా ఇది ఏంటంటే మల్టీపర్పస్ వెహికల్. సో అధునాతనమైన నౌకల తయారీ కోసం ఇంత మొత్తంలో నిధులను మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారు L&Tకి ఇవ్వడం జరిగింది. విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారికి ఇండియన్ నేవీ వారికి అధునాతనమైన నౌకలను తయారు చేసి ఇవ్వాలి. అవేంటి? 2 నౌకలు, మల్టీపర్పస్ వెహికల్స్ ఫర్ ఇండియన్ నేవీకి సంబంధించిన ఒక ఒప్పందం. నౌకల తయారీకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఒప్పందం కుదుర్చుకుంది ఆ 2 షిప్లకి సంబంధించి. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక వ్యాధి. యాక్చువల్గా మనం ఆస్కార్స్కి సంబంధించి ఇటీవల వీడియోని చేయడం జరిగింది. ఆస్కార్స్ ప్రపంచంలోనే చలనచిత్ర రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం ఆస్కార్, అకాడమీ అవార్డ్స్ అంటాం. అలాంటి ఆస్కార్స్కి సంబంధించి ఇటీవల చోటు చేసుకున్న ఒక వివాదం అనుకోవచ్చు. ప్రపంచమంతా కూడా మ్యాక్సిమం దాని గురించి చర్చించడం జరిగింది. ఆస్కార్స్లో ముఖ్యంగా బెస్ట్ యాక్టర్గా ఈ సంవత్సరం ఆస్కార్స్ 2022లో ఉత్తమ నటుడిగా పురస్కారాన్ని గెలుచుకున్న వ్యక్తి విల్ స్మిత్. విల్ స్మిత్ వివాదానికి కేంద్ర బిందువుగా మారాడు. అక్కడ వ్యాఖ్యాతగా ఉన్న ఒక పర్సన్ చెంప చెల్లుమనిపించాడు. కారణం ఏంటంటే అక్కడ వ్యాఖ్యాత ఎవరైతే ఉన్నారో, యాంకర్ ఎవరైతే ఉంటారో క్రిస్ రోచ్, యాక్చువల్గా ఆ యాంకర్ విల్ స్మిత్ యొక్క భార్య విషయంలో ఎగతాళిగా మాట్లాడాడు. ఆ ఎగతాళి దేనికి సంబంధించి అంటే విల్ స్మిత్ భార్య జడా స్మిత్ తను ఎదుర్కొంటున్న ఒక వ్యాధి, దీర్ఘకాలిక వ్యాధి. ఆ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ వ్యాధి ఏంటంటే అలోపేషియా. గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో ఈసారి అడగబోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏదైనా వ్యాధి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైందనుకోండి, ఖచ్చితంగా చూడండి. అలోపేషియా అనేది ఒక వ్యాధి. దేనికి సంబంధించి అంటే లాస్ ఆఫ్ ప్యాచెస్ ఆఫ్ హెయిర్ ఆన్ ద స్కాప్. మన హెడ్ ఏదైతే ఉంటుందో, హెడ్ పైన ఉండే హెయిర్ ఉంటుంది కదా, హెయిర్ అనేది ప్యాచ్లుగా కానీ ఊడిపోవడం కానివ్వండి, లేదా మొత్తం బట్టగుండు అవ్వడం కానివ్వండి, లేదా ఉన్న హెయిర్ అంతా కూడా మొత్తం కూడా లాస్ అవ్వడం కానివ్వండి. హెయిర్ లాస్కి సంబంధించిన ఒక డిసీజ్. సో ఈ డిసీజ్తో విల్ స్మిత్ భార్య ఇబ్బంది పడుతుంది. గడిచిన 2 ఏళ్ళగా తన హెయిర్ మొత్తం కూడా లాస్ అయిపోయింది. మొత్తం కూడా మనం ఏమంటాం, గుండు అంటాం కదా. సో టోటల్గా హెడ్ మొత్తం కూడా ఖాళీగా ఉంది. సో తనని చూసుకుంటూ యాంకర్ క్రిస్ రోచ్ ఏం చేశారంటే ఎగతాళిగా నవ్వుతూ కామెడీగా మాట్లాడేసరికి కోపోద్రేకుడైన ఈ విల్ స్మిత్ ఏం చేశారంటే తనను స్టేజ్ పైన కొట్టడం జరిగింది. అలా ఈ డిసీజ్ వ్యాధి ఏదైతే ఉంటుందో వార్తలోకి వచ్చింది. గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. ముఖ్యంగా గ్రూప్ 1 లాంటి పోటీ పరీక్షలో చాలాసార్లు ఇలాంటివి అడిగారు. ఎగ్జాంపుల్ ఎలా అడుగుతారంటే అలోపేషియా అనే వ్యాధి దేనికి సంబంధించి అంటే లాస్ ఆఫ్ హెయిర్ ఇన్ ద మ్యాన్ అని గుర్తుంచుకోండి. అందులో రకరకాలు ఉంటాయి అన్నట్టు. యాక్చువల్గా అలోపేషియాకి సంబంధించి అలోపేషియా టోటాలిస్, టోటల్ బాల్డింగ్ ఆఫ్ స్కాప్ అంటే మొత్తం కూడా గుండుగా మారడం అన్నట్టు. అలోపేషియా అరియాట అంటే లాస్ ఆఫ్ ప్యాచెస్, అక్కడక్కడ మన ప్రాంతాలు ఏమంటామంటే పేను కొరికింది అంటారు. సో అలా మారడం అన్నట్టు. అండ్ నెక్స్ట్ అలోపేషియా యూనివర్సాలిస్, కంప్లీట్ బాల్బింగ్ ఆఫ్ స్కాప్, మొత్తం కూడా హెయిర్ మరియు ఫేస్ అంతా కూడా లాస్ అవుతుంది. ఫేస్ పైన కూడా చిన్న చిన్న హెయిర్స్ కూడా లాస్ అవుతాయి అన్నట్టు. అండ్ ఆండ్రిషియా అలోపేషియా ఏదైతే ఉంటుందో రకరకాల మన కింద సైడ్కి హెయిర్ లాస్ అవ్వడం అన్నట్టు. అండ్ నెక్స్ట్, భారత ప్రభుత్వం ఇటీవల WHOతో కుదుర్చుకున్న ఒప్పందం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు వీరితో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అందులో భాగంగా గుజరాత్ రాష్ట్రంలోని జామ్నగర్ సిటీలో దేశంలోనే మొట్టమొదటిసారి సెంటర్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అది రానున్న ఏప్రిల్ 21వ తేదీన ప్రారంభం కూడా కాబోతుంది. WHO గ్లోబల్ సెంటర్. సో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది ఒక కేంద్రం. దేనికి సంబంధించి? ట్రెడిషనల్ అంటే మన ఆయుర్వేద కానివ్వండి, మన సంస్కృతిలో భాగమైన మెడిసిన్ సంబంధించి ట్రెడిషనల్ మెడిసిన్ టు బి ఎస్టాబ్లిష్. ఎక్కడ ఎస్టాబ్లిష్? గుజరాత్ రాష్ట్రంలోని జామ్నగర్ అని గుర్తుంచుకోండి.
అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తులు, క్రీడలకి సంబంధించి మ్యాక్స్ వెర్స్టాపెన్ వార్తలు నిలిచాడు. మ్యాక్స్ వెర్స్టాపెన్ గుర్తుంచుకోండి, తరచూ వార్తలు నిలుస్తున్నాడు. మ్యాక్స్ వెర్స్టాపెన్. మ్యాక్స్ వెర్స్టాపెన్ ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్. యాక్చువల్గా మ్యాక్స్ వెర్స్టాపెన్ ఈరోజు ఒక గ్రాండ్ ప్రీ గెలిచి వార్తలు ఇచ్చాడు. సౌదీ అరేబియా గ్రాండ్ ప్రీ, సౌదీ అరేబియా గ్రాండ్ ప్రీ గెలుచుకొని మ్యాక్స్ వెర్స్టాపెన్ వార్తలు నిలిచాడు. మ్యాక్స్ వెర్స్టాపెన్ ఇటీవల ముగిసిన సౌదీ అరేబియా గ్రాండ్ ప్రీ ఈ సీజన్లో మొదటి విజయాన్ని నమోదు చేసుకున్నాడు. మొదటి విజయం. సో తను రెడ్ బుల్ విజేత అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక మహిళ, మొట్టమొదటి మహిళగా వార్తలు ఇచ్చారు. ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి. ఉత్తరాఖండ్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి ఒక మహిళ ఆ రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీ స్పీకర్గా, ఉత్తరాఖండ్ రాష్ట్ర స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేశారు. తన పేరేంటి అంటారు? రీతూ ఖండూరి భూషణ్. రీతూ ఖండూరి భూషణ్ గారు గుర్తుంచుకోండి. ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి పుష్కర్ సింగ్ ధామీ గారు కూడా వార్తలు నిలుస్తున్నారు. ముఖ్యమంత్రిగా గెలిచారు. ముఖ్యమంత్రిగా తను నియమించబడ్డాడు అకార్డింగ్ టు ఆర్టికల్ 164 క్లాస్ 1. ఆర్టికల్ 164 క్లాస్ 4 ఆధారంగా. ఎందుకంటే ఎమ్మెల్యే గెలవకపోయినా కూడా ముఖ్యమంత్రి. అలా ఆర్టికల్ 164 క్లాస్ 4 గురించి అడుగుతారు. అలాంటి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి రీతూ ఖండూరి భూషణ్ గారు రాష్ట్ర స్పీకర్గా, మొట్టమొదటి మహిళా స్పీకర్గా ప్రమాణ స్వీకారం తీసుకుని వార్తలు ఇచ్చారు. అండ్ రాజ్ సుబ్రహ్మణ్యం గారు, రాజ్ సుబ్రహ్మణ్యం గారు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. అమెరికాలో సెటిల్ అయ్యారు. భారత సంతతి వ్యక్తి. ప్రముఖ సంస్థ ఫెడెక్స్ సంస్థ, కొరియర్ కంపెనీ. ఫెడెక్స్ అంటేనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఒక కొరియర్ కంపెనీ. ఈ సంస్థకి నూతన సీఈఓగా అతి త్వరలో తను పదవీ బాధ్యతలను స్వీకరించనున్నాడు. అలా ప్రపంచంలో కొన్ని అంతర్జాతీయ సంస్థల విషయంలో మనకు మైక్రోసాఫ్ట్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, ప్రతి సంస్థ కొన్ని ప్రముఖ సంస్థలకు సంబంధించి మన భారత సంతతి వ్యక్తులు సీఈఓగా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులవుతున్నారు. అందులో మరొక వర్సన్గా రాజ్ సుబ్రహ్మణ్యన్ గారు ప్రపంచంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రముఖ కొరియర్ సంస్థ ఫెడెక్స్ సంస్థకి నూతన సీఈఓ అని గుర్తుంచుకోండి. అండ్ ఈరోజు వార్తలో నిలిచిన ఒక పుస్తకం, ఆ పుస్తకం పేరు ఏంటంటే స్ఫూర్తి ప్రదాత శ్రీ సోమయ్య. స్ఫూర్తి ప్రదాత శ్రీ సోమయ్య అనే ఒక పుస్తకం వార్తలో నిలిచింది. స్ఫూర్తి ప్రదాత శ్రీ సోమయ్య. అండ్ ఈ పుస్తకాన్ని కె శ్యామ్ ప్రసాద్ గారు రాశారు. కె శ్యామ్ ప్రసాద్ గారు రాయడం జరిగింది. తెలుగు పుస్తకం. ఈ పుస్తకాన్ని ఇటీవల భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించడం జరిగింది. వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడిన స్ఫూర్తి ప్రదాత శ్రీ సోమయ్య గారు. సోమయ్య గారు ఏంటంటే దాదాపు తన కెరీర్లో 50 సంవత్సరాలు సామాజిక కార్యక్రమాలకే తన జీవితాన్ని కేటాయించారు. అలాంటి వ్యక్తి జీవిత చరిత్రకు సంబంధించింది అని గుర్తుంచుకోండి. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మొదటి అంశం భారతదేశంలోని మొట్టమొదటి అనే అంశంతో స్టీల్ సిటీ వార్తలు నిలిచింది. స్టీల్ సిటీ గుజరాత్లోని సూరత్. అండ్ ప్రధానమంత్రి సంగ్రహాలయ లేదా మ్యూజియం ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ అనే అంశం న్యూఢిల్లీకి సంబంధించి. అండ్ ఏనుగుల మరణాలు, ముఖ్యంగా రైలు ప్రమాదాల్లో మరణిస్తున్న ఏనుగులను దృష్టిలో ఉంచుకొని ఒక పర్మనెంట్ కోఆర్డినేటింగ్ కమిటీ ఏర్పాటు. సిడ్బీ ఒడిషా రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక ఆర్థిక సాయాన్ని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ సాకో TRG 42-338 అధునాతన ఆయుధాలకు సంబంధించి. అండ్ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం డోర్ స్టెప్ డెలివరీ ఆఫ్ రేషన్ అనే ఒక కొత్త స్కీమ్తో వార్తలు నిలిచింది. యునెస్కో క్రియేటివ్ సిటీ ఆఫ్ లిటరేచర్కి సంబంధించి కోజికోడ్ వార్తలు నిలిచింది. అండ్ అబుదాబి, ముఖ్యంగా దుబాయ్ యుఏఈలో తేజాస్ అనే ఒక ఇనిషియేటివ్ని ప్రారంభించిన భారత ప్రభుత్వం. ముఖ్యంగా దుబాయ్లో ఉన్న యువత ఎవరైతే ఉంటారో వారికి నైపుణ్యాభివృద్ధిని కలిగజేసి ఉపాధి అవకాశాలకు బాసట వేయడం. అండ్ డిఫెన్స్ మినిస్ట్రీ ఒప్పందం L&T సంస్థతో దేనికి సంబంధించి 2 మల్టీపర్పస్ ఫెసిలిటీ తయారీ సంబంధించి. అండ్ అలోపేషియా అనే ఒక వ్యాధి ఇటీవల ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అండ్ WHO గ్లోబల్ సెంటర్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్ అనే ఒక అంశం. సో ఇది అతి త్వరలో గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది, జామ్నగర్లో. అండ్ క్రీడలకు సంబంధించి ఒక పర్సన్ వార్తలు ఇచ్చారు. మ్యాక్స్ వెర్స్టాపెన్ ఇటీవల ముగిసిన సౌదీ గ్రాండ్ ప్రీ విజేత. అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి మహిళా స్పీకర్గా వార్తలు ఇచ్చిన రీతూ ఖండూరి భూషణ్ గారు.
అండ్ రాజు సుబ్రహ్మణ్యం గారు ప్రముఖ అంతర్జాతీయ కొరియర్ సంస్థ ఫెడెక్స్కి నూతన CEO. అండ్ స్ఫూర్తి ప్రదాత శ్రీ సోమయ్య అనే ఒక పుస్తకం వార్తలు నిలిచింది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లెనియస్ అంశాలు మిగిలిపోతే రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.